పార్వతి ఎక్కడికి వెళ్ళాలే నేనేం చేయాలన్నాడు దేవుడు. ఆయన గల్లోడు మంత్రాలు గల్లోడు ఆగో గురుడు బండారి పిరికడ అపాగు పట్టిండు దేవుడు. బుద్ధివంతుడు నాగన్నో నాగన్నా వారికి పక్కకు పానపూర నాగన్నో ఓ నాగన్నా శివుని మెడల హారం నాగన్నో నాగన్నా దిగు నాగన్నా తల్లి పార్వతి కొడుకో మంది ఆడల్లో 1,000 మంది కొడుకు నడిగింది నా కొడుక నాగన్నా ఎందుకు నీకేమి బాధ కలిగింది ఇంకెవడన్నా చెప్పు పడిగెత్తి పాను తీస్తానన్నావు ఏమన్నా లేదు కొడుకానని వచ్చే దమ్మ
అవనున్నది నాగన్నా నీకెరికే నాకెరికే తల్లి పార్వతి కడుపులో ఉట్టేది ఆగో కాట్లో ఉట్టేది కర్రవశమ్మ తప్పించి ఆడోళ్ళ సంతానం అనేది లేదని అందరికి ఎరికేర కొడుక ఆడోళ్ళ 1,000 మంది కొడుకులది కావాలని అడిగింది అంతవరదాకా దానికి గడియలు గడవాలను అని పురుగు ముట్టని పుష్పం చెడలేని పత్తి కప్ప ముట్టని గౌతముడు ఎమ్మని నేను దోలినా తిరిగిద్దిరా నాగన్నా ఎక్కడ దొరకలేదురా నాగన్నా ఆఖరికి మారేడు వృక్షం నేను తయారు చేసిన వృక్షం కింద ఉన్నది పన్నది వండక 3 పువ్వుల నేను తయారు చేస్తే బ్రహ్మవర్ణం పువ్వును ముట్టలేదు విష్ణువర్ణం పువ్వును ముట్టలేదు శివవర్ణం పువ్వును ఎంపవుతున్నదిరా కొడుక అది శివవర్ణం పువ్వును నింపిందనుకో దాని చేతుల కీలు బొమ్మలైతా నేను అన్నట్టు ఆడాలని నన్ను ఆడిస్తుందిరా నా కొడుక అగో నువ్వు పువ్వు మీద ఉట్టాలరా నాగన్నో నాగన్నో చెట్టు కొమ్మల్లో ఒట్టి పువ్వు కాడ ఒట్టి నీ తల్లిని బుస్సుమని బెదిరిస్తే నీ తల్లి పువ్వు తెంపది రా కొడుక మనం వెళ్ళిపోవాలి చెట్టు మీద ఇప్పుడు అవ్వలు బెదిరించి రావాలా యంత్రం పెడుతుంది అవ్వను అక్కడ శబ్దంతో ఏగిచ్చింది కాక మళ్ళీ అవ్వను అడవికి పంపి అవ్వను బెదిరిమంటారా అయినా నేను పోయి అవ్వను బెదిరించినట్టయితే అవ్వ దారి కింద పడితే చెయ్యి ఇరుగుత తొండదంటావు కన్ను పోతే కుట్టిదంటావా చెట్టు మీద ముట్టు అన్నవు పువ్వు మీద ముట్టు అన్నవు పువ్వు కాడ ఉడితే పువ్వు మీద ఉట్టి తల్లిని బెస్సుమని బెదిరిస్తే అంతరం అంత దూరం ఆకాశం అంత ఎత్తున్నది నా తల్లి పార్వతి కింద పడ్డట్టయితే వచ్చిందని భయానికి చేతులు ఇడిచి పెడితే కింద పడితే ఆకాశం అంతా అత్త మొగులు వెనుకెళ్ళి నా తల్లి కింద పడితే కాలి నీందనుకో పార్వతి అంట ఊరనుకో కన్ను వేయిందనుకో గుడ్డి పార్వతి అంట ఊరన్నంత నీకున్నది కొడుక నాగన్నా నీకే కల్లారా నాగన్నా నాకు భార్యగా కొడుక తల్లికి బాధ కలిగితే నాకు బాధ కలగదారా నాగన్నా లంగ కొడుకు అయ్యను చూడాలి నేను కొడుక కొడుక అంటాడు లంగవురా లంగవురా అంటాడు అబ్బో నువ్వు లంగవురా దొంగవు నువ్వు నమ్మత నిన్ను నమ్మద్దురా నీ మాట తల్లి అంత మీదికెళ్ళి పడితే కాళ్ళు అంతే గుడ్డి పర్వత అంటావు చేపితే తొండ పర్వత అంటావు కన్ను పోతే గుడ్డి పర్వత అంటావు నాగన్నా నీ తల్లి ఆకాశం మీదికెళ్ళి పడ్డా కానీ దూది పరుపుల మీద పడ్డట్టు చేస్తున్నా అది నమ్మురా నిన్ను నమ్మరు ఈ భూలోక నగరంలో నరమానవులు నా మాటను నమ్ముతాను నీ మెడలో రోజుకు రోజు ఉంటాను నేను చూస్తలేను అవ్వకు నేనే అంటావు అయ్యకు నేనే అంటావు కొడుకు నేనే అంటావు కోడలకు నేనే అంటావు ఆడల్లో విడిచిపెట్టావు నువ్వు మొదలను విడిచిపెట్టావు కాదురాలు అంతే కొడుక దారుణం చేయించుకుంటే నేనేం పడ్డావు నువ్వే కాదురా నాగన్నని తల్లికి ఏం కానియన్నాడు ఏదోటి పెట్టుకుంటే పరికంపతో పెట్టుకున్నట్టు నేను బెదిరియానంటే ఏదో విధంగా నా తల్లిని కింద పడేస్తాడు అదేదో నేనే చేస్తా నా తల్లికి మాత్రం ఆపద రాని కింద పడితే పరుపుల మీద పడ్డట్టు చేయమన్నాడు అప్పటిక నాగ
నాగన్న నేను మాట ఇస్తానని అన్నాడు దేవుడు. చెట్టు కొమ్మల్లో పుట్టిండు నాగన్న. బుస్సు అన్నాడు, నా కొడుక నాగన్న వద్దురా, నా కొడుక నాగన్న కిన్నెల్ల ఎండార పోసినరా, పైడి కిన్నెల్ల పాలార పోసినరా నాగన్న. పువ్వు పట్టుకొని పోతారు బిడ్డలు వస్తారంటుంటారు. పుష్మన్నాడు, కింద పడద్దు కింది పార్వతి. కానీ పట్టు పరుపుల్లో పడ్డట్టు పడ్డది దెబ్బ ఆగలేదు. మీదికి చూస్తే చెట్టు లేదు, ఊళ్ళు లేవు, బొమ్మలు లేవు, నాగన్న లేడు. ఊరే సంగమాట నా కన్న తల్లి పార్వతి పార్వతి, కన్న తల్లి పార్వతి పార్వతి, కన్న తల్లి పార్వతి పార్వతి, తల్లి పార్వతి పార్వతి, తల్లి పార్వతి చూడవయ్యా కింద పడల్ల కల్లా చెట్టు కనబడతలేవు, పుష్పాలు కనబడతలేవు. ఎంత పని చేసినావు నా కొడుకో, లేకుండా కన్న కొడుకు లెక్కరా నా కొడుకు లెక్కరా నా నిన్నల్లో దాగుతున్నా నిన్నల్లో దాగుతున్నా నాగన్న నల్ల కొడుక నాగన్న నల్ల కొడుక నాగన్న పాలన ఓటుకొని నా కొడుక పాలన ఓటుకొని నా కొడుక నిన్నల్ల దాగుతున్నా నా కొడుక నిన్నల్ల దాగుతున్నా నా కొడుక సాధిన ప్రేమలు నా కొడుకో నా కొడుక సాధిన ప్రేమలు నా కొడుక పట్టు మండాల వాళ్ళు నా కొడుక అరే చంగమాడ నీళ్ళ మంగమాడ నీళ్ళ దుమ్మమాడ ఈ అద్దుమాన పడిలో భారీ కష్టాలు పెడుతున్నవారు పెడుతున్నవారు వారి నాకు ఎన్ని కష్టాలు వచ్చిన మంచిది, ఎన్ని బాధలు వచ్చిన మంచిదే. నువ్వు కోరుకున్నట్టు పురుగు పుట్టని పుష్పం పట్టుకంత కప్ప పుట్టని గౌతం పట్టు శివని పత్ర పట్టుకని ఆదల్లి పార్వదేవి నువ్వు ఎనక మర్రిపోయినట్టయితే నా యొక్క భర్తని కానీ దేవాదేవం ఎన్ని చెప్పరాని చెప్పరా మాట్లాడుతున్నావు అని చెప్పి అతల్లి పార్వతమ్మ పార్వతి 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 రాజ్యం వెళ్ళిపోవాలి, దేశం వెళ్ళిపోతుందని పార్వదేవి అడిగి లోపల ఎవరిగా తీయటలానున్నదో ఈశ్వరుని
అందుకే ఆడవాళ్ళకు ఉన్న తల్లిళ్ళకు ఉన్న గౌవానికి ఉన్న నల్లరామి మన్నమ్మకు అది ఆడవై పుట్టే రానిగా మరి లోమై పుట్టింది ఆడవామై పుట్టిన వదలని నీవేమన్న పేరు కట్టన్నా నీవేమన్న కట్టన్నా నేను పట్ల మెచ్చిన ఆడవాన్ని ఆకోని కానీ ఆ తల్లి పార్వదేవి నేర్చుకుంటాను శ్రీవార అదే అంటాను నీ సేవటి తలపండి వాళ్ళగా ఏమండి గంగా నా నెత్తులు ఉండేదాన్ని గంగా ఒంగులు ఒంగుకుంటే కిందిగా అప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడే నీళ్ళు కలిసి మూసి మూసి గంగా ఇది మూసి నదిలో మునిగి తేలిందా గంగా అప్పుడేమో అందంగా ఉంటుంది ఇప్పుడేమో కరోనా వచ్చిందా నీకు మరి ఇట్లా కర్రె బొగ్గు లెక్క నువ్వు నన్ను ఎప్పటికీ నెత్తిలో పెట్టుకుంటున్నావు కదా నెత్తిలో పెట్టుకుంటే ఎంచికలలో మలిసి 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 పెట్టుకుంటే ఆ ఎంచికలకు కర్రె పడ్డంటే రంగు చేసుకోబడుతుంది పార్వతి ఎంత ముద్దుగా ఉన్నది నువ్వు ఎట్లా పాడబడ్డది ఆ రోజు నన్ను ఇష్టపడి కోరి 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 నన్ను ఏటికి ఎదురిల్లు కట్టి సాటికి సమితిని తెచ్చి దాని సంకలను గుద్దిస్తారని నిన్ను తెచ్చిన పార్వతి పార్వతి అయ్యో నాకు నా సొంటి ఆడింది నీకే దొరుకుతుంది అయ్యో గంగెత్తులది రాజన్నది పాల సంతలది ఎవరు దొరకదు నీకు అన్నది నేను పోయి తెచ్చిన కానీ గంగెత్తుల్లో లెక్కనే ఉంది నన్ను విమర్శిస్తున్నావా ఏ బావా జీజు చూడు బావయ్యా ఉన్నట్టు అంటే నేను గావరాల చల్లం మీద పోక మీద మంచిదాన్ని పెట్టుకోవాలి కానీ నీళ్ళల్లో మునిగే నీరు కట్టున్నట్టు నవ్వుతారు మొన్న ఐన లింగం కాండి నాకు ముందు పట్టించుకున్నా
ఎవరు కాడా నేను ఎందుకు పిలిచిండు ఎందుకేనా ఫస్ట్ పసుపు కుంకుమ అన్ని చేతిలో పసుపు దానికి ఉన్నది ఆ శిర్రా ఉన్నది శిర్రా కూడా ఐదుగురు పోయి 9 మంది అన్న పోయి మీ ఇష్టం మంది ఎక్కువ ఉంటే 9 మంది మంది తక్కువ ఉంటే 5 సార్లు 1 2 3 4 అట్లా ఇచ్చిపెట్టు కొట్టిలేరా పట్టుకో మళ్ళా శనార్థి ఏ కీసరి కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంతేనా నిమ్మకాయలవి నిమ్మకాయలవి పొడుగుడ్లు గుడమ్మ బత్త పోయి నోట్లో కాదు ముక్కలు పట్టుకో లైట్ కొడతలేదు లైట్ వస్తలేదు అందుకని ఇప్పుడు వద్దన్నాడు కదా అడుగుతానన్నాడు ఇప్పుడు తెమ్మన్నాడా అది కిసిరిగా ఎంబడి కిసిరిగా ఎంబడి సిరుపది మంకని టామించి సిరుపది సిరుపగా దీగ్గానే ఉంటుంది మీరు మనదే భూమే మనదే సాపాయ బోరు నా పేరు అది నెట్ చేసుకొని పద్మ చూడు అన్నకెళ్ళాడ చూడు ఒక్క నిమిషం పేర్ని పరమేశ్వరుడు పార్వతమ్మను నమ్మలేక ఎటెత్తు పార్వతి పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు పార్వతమ్మను నమ్మలేక నా బ్రహ్మదేవ నా విష్ణుదేవ అన్నలాల నా భార్య పార్వతి నమ్మల దాని వల్ల తండ్రి చంపుకున్నాడు తప్పకుండా చంపుతానన్నాడు పరమేశ్వరుడు చెప్పంగానే పార్వతమ్మను సుతి లక్ష్మీదేవి ఒడి బియ్యం పోసి చీరగట్టి బియ్యం పోసి కొట్టు పెట్టి పార్వతమ్మ ఆకాశానికి జానడు బిగుల కాటం మెరిసిండ్రు అన్నం లోపల కాళ్ళు రెక్కలు కట్టి పార్వతమ్మను వండ పెడుతున్నాడు
దేవాన దేవతలు అందరు కలిసి అడిగినప్పుడు ఇస్తాను. నిల్చో, రెడీ, నెట్టుగా నిల్చో. దేవాన దేవతలు అందరు కలిసి ఉంటావా ఎత్తవా దేవాన దేవతలు అందరు కలిసి ఊళ్ళో దేవతలు అందరు కలిసి పార్వతమ్మ ప్రాణం తీస్తారని శివుడు పెట్టుకుంటూ పోవంగా దేవాన దేవతలందరూ చూసుకుంటూ ఉండంగా ఆటం లోపల పార్వతమ్మను వాళ్ళు రెక్కలు కట్టి శివుడు వండుకోబెట్టి లోకాల శంకరుడు అగ్గి పెట్టంగానే లోపల సౌడలమ్మ రావా బొమ్మలాటలకు 100కు 200కి ఎగిరినట్టు కాదు. నిజమైన మీరు పోషవతాలు అయితే నిజంగా దేవుళ్ళు అయితే మీకు సంతోషం అయితే మీకు అన్ని తీర్ల అనుకూలం అయితే సంతోషం అని చెప్పుండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పుండి. మా బావ వచ్చిందంటే నాకు మాట నేర్పి గంగకు తీసుకుపోయిండు. గంగకు తీసుకుపోయి 4 డబ్బాలు గీసిండు. ఆడ బేత వెచ్చిండు. ఆడ బేత వెచ్చి బేత కాడికి వచ్చి మొక్కిండు. ఆడవాళ్ళు ఆడుకుంటారు కాబట్టి అంటే లంగలు తట్టుకొని బొక్కకూరలు పడితే ముప్పలు ఉంటాయి. ఓడి చేసుకోడు. అయ్యో అంతే అదద్దు. మరి గీ ఆట ఆడుకున్నారు. లేడీస్ ఆట పెట్టుకొని మంచిగా మాట్లాడరు. అదే అయ్యో నేను ఏది మాట్లాడినా ఇప్పలకమే పెట్టుకొని కొట్టుకున్నాడు. సత్ర బతుకమ్మ వస్తుంది. సత్ర బతుకమ్మ వచ్చే రోజు సత్ర పండుగ రోజు ఈ ఆపమ్మ ఈ పువ్వు తీసుకొని బతుకమ్మ వేసుకొని వేసుకొని చుట్టూ తిరుగుకుంటా సర్పంచ్ బతుకమ్మ నాకు కూడా ఇష్టమే. నేను కూడా పెడతాను. నేను బతుకమ్మ పెట్టే అక్క ఒక మాట పెద్ద బతుకమ్మ ఒక పాట పాడు.
గౌరమ్మ పొరవట కొంచెం పాటలు పాడేది కొద్ది పాటలు పాడేది ఏమైంది ఏమైనా పెంట బొందల కుప్పల నేను ఒక్కనే పాటలు పాడేది పాటలు పాడుతా అంటే ఓ రోజు నేను మంచిగా వడ్లు దంచుతా అన్నా నేను మంచిగా వడ్లు దంచుకుంటా పాట పాడుతా అంటే మంచి మంచి మగోళ్ళు వచ్చి పోతాను ఆ పాట కోసమే పాట పాడుతా అంటే ఒక్కొక్క మగోళ్ళు చెవులు నిక్క పెట్టి చూసుకుంటుంటే నేను పాట పాడుతా అంటే మగోళ్ళు అంతా ఇంత అంటే ఆ గుంజిగాడు వచ్చిండు బాడకా వచ్చిండు చేసుకున్న మగోళ్ళు ఏం చేసిండు వాడు వచ్చి నేను పాట పాడేది పాడంగానే నా చేతిలో రోకడి బండ తీసి నెత్తి మీదకి వెళ్ళి ముఖ్యమైన ఇక కొట్టాడా గిజుడు గుద్దబా చూసిపోయినా చూడలేకుంటే పాట పాడే ఉంటది నీకు రావా నేను నాకేం వస్తుందా కొత్తగా వచ్చిన గోడ మీద రా ఒకటి వాడే నువ్వు వాడు నువ్వు
రోజు